2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం రస్తామైనబల్ గారు. నమస్తే. చాలామంది అండి మనం ఎక్కువగా చూసేటువంటిది ఇళ్లలో అంటే మన ఇంట్లో అక్క రూపంలోనూ, చెల్లి రూపంలోనూ, భార్య రూపంలోనూ, లేదంటే బ్రదర్స్ రూపంలో కొంతమందిలో చూస్తూ ఉంటాం మనం. చీటికి మాటికి అంటే సంబంధం లేకుండా ఏడ్ చేస్తూ ఉంటారు. అంటే యువతలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందనంటే విపరీతమైనటువంటి ఇరిటేషన్ ఉంటుంది. అంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు, ప్రతిదానికి ఏడిపోయినా ఎందుకు ఇలా ఉంటారు అనేటువంటి ఒక రకమైనటువంటి స్ట్రెస్ అనుకోండి, ఆవేదన అనుకోండి, లేదంటే చిరాకు అనుకోండి, ఒక్కొక్క మానసిక ఎలానంటే సింపుల్గా చెప్పాలి అని అంటే విరక్తి అటువంటిది వచ్చేస్తూ ఉంటుంది. ఇంత పెద్ద మాట అనేసారా? నాకు విరక్తి వస్తే ఏం కావాలి? ఎందుకు లేడీస్ అంతా లేడీస్కి సమస్యలను దూరం చేసే నాగే ఈ టాపిక్ లో. బట్ కారణాలు కావాలి. వండర్ఫుల్. ఎందుకు అలా తయారు? యాజ్ ఏ మెన్ చాలా మంది మగవాళ్ళకి ఉండే ఫీలింగ్స్ మీరు చెప్పారు. విమెన్ ఎందుకు ఏడుస్తారు, రీజన్స్ ఏంటి అని విమెన్ తరపున నేను వాయిస్ అవుట్ చేస్తాను. అది ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అప్పుడు కొంతమంది అంటే పర్సెప్షన్ ఉంటుంది, ఊరికే కూడా ఏడుస్తారు అనే వర్గం ఉంటుందా, ఎలా ఉంటుంది అనేది మనం కొంచెం డిస్కస్ చేస్తే, బికాజ్ ఇట్ ఈస్ ఏ లైక్ చిన్న ఆ ఏడుపు వల్ల మీరు అన్నట్టు ప్రేమ పెరగాల్సింది పోయి కోపం, విరక్తి అన్నారు చూడండి, అవే ఎక్కువ దారి తీయటం జరుగుతుంది. ఐ టోటల్లీ గెట్ ఇట్. బట్ దీంట్లో ఊరికే బేసికల్గా ఇట్స్ ఎ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఏడవటం అనేది, ఆ టీయర్స్ రావడం అనేది హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఎమోషన్స్. ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసే ఒకానొక కమ్యూనికేషన్ రూపం ఏంటి అంటే కళ్ళ నీళ్లు తెచ్చుకోవడం. ఇది బేసికల్గా కంపారిటివ్లీ మెన్ కంటే లేడీస్కి ఎక్కువ అనేది వాస్తవం. ఎందుకు ఇది అంటే ఫిజియోలాజికల్గా తీసుకోండి, కల్చరల్గా తీసుకోండి, సైకలాజికల్గా తీసుకోండి, విమెన్ ఆర్ మోర్ టెండ్ టు క్రై. దీనికి ఎందుకు రీజన్ అని అంటే కనుక బేసిక్ ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి ఎమోషనల్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఆ ఎమోషనల్ సెన్సిటివిటీ ఏమవుతుందంటే ట్రిగ్గర్ అవుతుంది. ఎలాంటి ఎమోషన్స్కి ట్రిగ్గర్ అవుతుంది? నాట్ ఓన్లీ బాధ, సాడ్నెస్ అవ్వనివ్వండి, హ్యాపీనెస్ అవ్వనివ్వండి, స్ట్రెస్ అవ్వనివ్వండి, ఫ్రస్ట్రేషన్ అవ్వనివ్వండి, అన్నీ అయిపోయాక అన్నీ సాల్వ్ చేసి ఇట్లా కూర్చున్నాక ఒక రిలాక్సేషన్లో కూడా కళ్ళు నీళ్ళు గారుతాయి. యూ కాంట్ ఆస్క్ వై, ఇప్పుడేమైందే అంటాడు పక్కనున్న హస్బెండ్కి. అబ్బా అన్నీ సరిగ్గా అయ్యాయండి, అలా ఒక కన్నీళ్ళు గార్చేస్తుంది. ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఏం చెయ్యలేదు, పిల్లోడు చదవట్లే, వాడికి అసలు బీపీ వచ్చేస్తుంది, ఏం చేయలేదు, అన్నీ ఇచ్చింది, అన్నం పెట్టింది, తిన్నది, ఆమె ఆఫీస్ మానుకుంది, ఆమె జాబ్ మానేసుకుంది, అసలు ఆమె సర్వస్వం ధారపోసింది. వాడేమో చదవడు, వాడేమో తిరుగుతున్నాడు, వాడేమో అరుస్తున్నాడు, భర్త ఏమో బిజీ అని సంపాదిస్తున్నాడు. ఏం చేయాలా? ఒక ఎమోషన్ ఫామ్, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, షీల్ క్రై. వాడు చదవకపోతే ఈయన కోపంగా అరుస్తుంటే ఇది మధ్యలో నువ్వెందుకే ఏడుస్తున్నావు అంటాడు భర్త. హిజ్ ఎమోషన్ ఇస్ అరవటం, హర్ ఎమోషన్ ఇస్ ఏడవటం. నిస్సహాయత, వల్నరబిలిటీ, ఎమోషన్ ఎక్స్ప్రెషన్. ఏం చెయ్యలేని నిస్సహాయత. భర్త తాగొస్తున్నాడు, కొడుతున్నాడు, లేకపోతే వేరే అమ్మాయితో వెళ్తున్నాడు, లేకపోతే డబ్బు సంపాదించిందంతా వేస్ట్ చేస్తున్నాడు పత్తాలకనో, లేకపోతే ఫ్రెండ్స్తోనో, లేకపోతే అన్నెసెసరీ బిజినెస్లను. నిస్సహాయత. షీల్ క్రై కంటిన్యూస్లీ. ఎప్పుడు ఇంట్లోనే ఏడుస్తూనే ఉంటావు. యు ఆర్ గెట్టింగ్, మై డియర్ మెన్, యువర్ యాక్షన్ ఆపోజిట్ రియాక్షన్ ఈజ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ప్రతి ఒక్క ఏడుపు మ్యానిపులేషన్కే కాదు. ఒక వర్గం ఉంటుంది, ప్రతిసారి ఏడ్చేసి పనులు చేయించుకుంటుంటారు, అది ఒక రకమైన వర్గం, మ్యానిపులేటింగ్ ద థింగ్స్. బట్ అగైన్ ప్రతి ఒక్క ఏడ్చే ఆడమ్మాయి మ్యానిపులేట్ చేయడానికి అయి ఉండకపోవచ్చు, నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి అయి ఉండకపోవచ్చు, నిజాయితీగా తను చేయలేని కల్చరల్ ఎఫెక్ట్ కూడా. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఒక అమ్మాయి ఉంది, తక్కువ ఉరుకొచ్చి ఇప్పుడు నచ్చాడు అనుకో ఒక అబ్బాయి, ఏ ఐ లవ్ యూ అని వచ్చేసి మీద పడి ముద్దు పెట్టుకొని చెప్తుంది.
ఒక అమ్మాయి ఇట్లా చేయి పట్టుకొని అలా ఒక కన్నీళ్ళు వస్తుంది, ఐ లవ్ యూ రా అంటది. అంటే ఏడుస్తూ చెప్పడం అన్నట్ట. తన ఎమోషన్ ఈజ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లవ్. సో ఏడుపును ఎందుకు అంటే ఎమోషనల్ సెన్సిటివిటీ, హార్మోనల్ చేంజెస్ చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇది మీరు అన్నిటికీ హార్మోనల్ చేంజెసా అని మాత్రం నవ్వద్దు. లేదు అట్లని కాదు, మీరు అలా చెప్తుంటే కింద ఎవరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళ మనోభావాలు చెప్తున్నాను. జనరల్గా ఊరికో మా ప్రతి దానికి వెనకేసుకొని మాట్లాడుతూ వస్తూ ఉంటావు, ప్రతి దాంట్లోనూ ఒకటే ఎమోషన్ చెప్తూ ఉంటావు, మాట్లాడుతూ ఉంటావు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు చెప్తా దానికి కాదు, బ్లాక్ మెయిల్ చేసే కేటగిరీ డెఫినెట్ గా ఉంటారు, నో డౌట్ ఉంటారు. నేనే చెప్పాను నో డౌట్. ఎందుకంటే వాళ్ళ వాళ్ళు వచ్చి ఇరిటేట్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు మాత్రమే వాళ్ళ మనోభావాలు మీరేం చెప్తారని చెప్పేసి చెప్తున్నాను, చూసుకుంటూనే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పీక్ లో అంటే మీరు అలా లేపి అలా దించుతున్నారు. అంతేనా? అవునా? అంటే బికాస్ జెన్యూన్ చెప్తున్నా నేను రియల్ గా. ఎందుకంటే నిజంగా బాధపడే వాళ్ళని కూడా అర్థం చేసుకుని మగవాళ్ళు ఉంటారు కాబట్టి ఐఎమ్ కాజింగ్ ఇన్ బోత్ డైరెక్షన్స్. జస్ట్ లైక్ సబ్జెక్ట్, ఇట్స్ ఎ సబ్జెక్ట్. ఐఎమ్ గోయింగ్ ఇన్ సబ్జెక్ట్ లోనే చూడాలి. ఇప్పుడు ఓన్ చేసుకుంటాము అని అంటే అది ప్రతి ఒక్కరి ప్రాబ్లం అది. నేను ఐఎమ్ లైక్ గోయింగ్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్, ఎవ్రీ డే. మెన్నది కూడా చెప్తున్నాను ఖచ్చితంగా. మేడం మాట్లాడేది సబ్జెక్టు, మేడం వెనకేసుకొని మాట్లాడలేదు ఎవరిని. నేను అస్సలు మాట్లాడనండి, బికాజ్ ఐ హ్యావ్ ఎ రియల్గా నేను జెండర్ అనేది నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ప్రాబ్లమ్స్ ఫర్ బోత్ సైడ్స్ ఉంటాయండి. నేను ఏ వీడియోలో మాట్లాడినా జనరలైజేషన్ మొగోళ్ళంతా మంచోళ్ళు కాదు, ఆడోళ్ళంతా సూపర్బ్, ఆడోళ్ళంతా గయ్యాలు కాదు, మొగోళ్ళంతా అట్లా హీరోలు కాదు. ఎవ్రీ జోనర్లా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో లెట్స్ నాట్ గో ఇన్ టు దిస్. బట్ దేవుడు మన కల్చర్లో కూడా చూడండి, ఆడమ్మాయి ఏడిస్తే అది ఏడుస్తుందిరా ఈ అంటది అమ్మ. అన్న చెల్లి ఉన్నారనుకోండి, ఇప్పుడు నాకు కావాలి అని ఇది గుంజుకుంది అనుకో, అరే చెల్లి ఏడుస్తుందిరా ఇచ్చేయి అంటారు. అన్న ఏడవడు, అన్న గుంజుకుంటాడు. ఈ కల్చరల్ డిఫరెన్స్ చూసారా? చిన్నప్పటి నుంచే తల్లి చెప్తుంది చెల్లి ఏడుస్తుందిరా, ఓకే చెల్లె ఏడవచ్చు, అరే మొగోడు ఏడవద్దురా, మొగోడు వై ఉండి ఏంట్రా ఏడుస్తున్నావు అంటాడు వాడు చిన్నప్పుడే. అది కూడా రాంగే. మొగాడికి కూడా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. మొగాడు ఎంత చండాలమైన ప్రావర్బ్ సృష్టించారంటే, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు, ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అని. అమ్మని అట్లెట్లా? మగాడిలో లేనిపోని క్రూయాలిటీ ఎందుకు నింపుతున్నారు? ఇట్ డజంట్ మీన్ మెన్ క్రై. It is not wrong. It's a way of emotion. He might be very sensitive to the things. వాళ్ళ అమ్మకో వాళ్ళ చెల్లెకో వాళ్ళ భార్యకి ఏమైనా అయితే అలా కారచ్చు. ఎంత మంచి మనస్సు. హౌ కెన్ యూ సే దట్ లైక్ హీస్ నాట్? నో యూ కాన్. అదే కల్చరల్. అమ్మాయి ఏడవచ్చు అనగానే ఇంకా అమ్మాయి రకరకాలుగా వాడుతుంది ఆ పత్తాని. జోకర్ ఏదో వేస్తారు కదా పత్తాలలో వేసినప్పుడు, ఎలా వాడచ్చు. ఏడిస్తే ఇది ఇప్పించుకోవచ్చు, ఏడిస్తే నోరు మూపియచ్చు, ఏడిస్తే ఇప్పుడు బాగా ఏడుస్తుందండి ఒక భార్య, నేను మీ అమ్మ నాన్నతో ఉండా అని పొద్దున్న లేసే గారు నెత్తి పట్టుకొని ఒకటే ఏడుపు. షీఈస్ మ్యానిపులేటింగ్ హస్బెండ్ టు కమ్ అవుట్ ఆఫ్ హౌస్. వెరీ రాంగ్. బట్ ఎట్ ద సేమ్ టైం అందరు అట్లా లేడీస్ ఉంటారా? ఉండరు. వాస్తవంగా హస్బెండో పిల్లలో అత్తగారి సైడో అమ్మగారి సైడో అక్కల సైడో సొసైటీ సైడో ఏదో ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే కూడా నిస్సహాయత స్థితిలో ఏడుస్తుండొచ్చు. డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఇంటెంట్గా చేస్తోంది, మ్యానిపులేట్ చేస్తోంది, అస్త్రంలాగా వాడుతోంది. నాట్ డియర్, నాట్ దట్ పవర్ఫుల్. అంటే విమెన్ ఏడుపుని మనకు చాలా దాంట్లో ఉంది. ఆడదాని కన్నీరు కింద పడితే ఆ ఇంటికి అరిష్టం అని ఒక పెద్ద చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే ఆడదాని అంటే హెల్ప్లెస్నెస్ని జనరల్గా ఒక హెల్ప్లెస్నెస్ ఉండే, ఇప్పుడు లేరు, నేను ఒప్పుకుంటా, మీరు ఆగండి, మీరు వేసుకోకండి, నేను ఇప్పుడు ఎవరున్నారు మేడం అనకండి, నేను అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఐ అగ్రీ, ఇప్పుడు ఆడవాళ్ళే ఎక్కువ ఏడిపిస్తున్నారు, ఐ అగ్రీ. కానీ అలా వాళ్ళు నిస్సహాయతతో ఉన్న లేడీస్కి ఏం చేశారు అంటే ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఓకే ఓకే అడవులకిలే నేను చేస్తాను అనే మగవాడికి ఆ కరుణ గుణాన్ని కూడా ఇచ్చాడు. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఎలా వాళ్ళు ఏడు పాపాలంటే ఏం చేయాలి? ఏడు పాపాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్. మీరు ఏడు పాపాలంటే ఏం చేయాలి? మీరు ఏడు పాపాలంటే ఏం చేయాలి అంటే సార్ నేను ఆఫ్ కెమెరా ఏం ఏడు పాపాలి నేను అంటే ఏం చేయాలో చెప్తాను. ఆన్ కెమెరా అయితే లెట్స్ నాట్ జోక్స్ అపార్ట్.
ఫస్ట్ అమ్మాయిలకి చిన్నప్పటి నుంచి అన్నెసెసరీ థింగ్స్కి ఏడుస్తున్నప్పుడు స్టాప్ చేయాలి. ఈ వస్తువు కావాలని ఏడుస్తోంది, ఇయ్యొద్దు. దెన్ షీ విల్, అంటే ఆ పిల్లలకు అక్కడి నుంచి నేర్పించుకుంటూ రావాలి. ప్రతి దానికి ఏడిస్తే వీక్నెస్ అవుతావు. ఇట్స్ నాట్ ఎ స్ట్రెంగ్త్. ఏడుపు అనేది స్ట్రెంగ్త్ కాదు, వీక్నెస్. మనము అలా ఏడ్చి పనులు చేయించుకోకూడదు. శక్తి సామర్థ్యాల మీద చేయించుకోవాలి, మాటలతో చేయించుకోవాలి, నీ స్కిల్ చూపించి చేయించుకోవాలి, అంతేకాని అనేది నువ్వు నేర్పించాలి. అట్ ద సేమ్ టైం ఆ హ్యూమన్ కైండ్నెస్ ఏదైతే ఎంపతి, ఇప్పుడు మోస్ట్లీ ఆడవాళ్ళు ఏదైనా సినిమా వస్తున్నా లేకపోతే ఎవరైనా చనిపోయినా ఆడవాళ్ళు ఎక్కువ ఏడుస్తారు. ఇంకా కామెడీగా అంటే నేను కామెడీ అనకూడదేమో కానీ చనిపోయే చాలా మంది ఒక కూతురు ఉండాలిరా, ఒక కూతురు ఉండాలి ఖచ్చితంగా అంటారు. ఎందుకు అంటారో తెలుసా మీకు? కూతురు అయితే శవం పక్కన కూర్చొని ఓ అని ఏడుస్తుందంట, మగోడేమో అక్కడ కూర్చొని వాడి కళ్ళ నీళ్ళు కూడా రాదు అంట. అది మన కల్చరల్ దాంట్లో మాట్లాడతారు చాలా మంది, నేను విన్నాను. సో ఆ కల్చరల్ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో, నేను ఇందాక చెప్పినట్టు ఫిజియోలాజికల్, మనకి సైకలాజికల్ క్యారెక్టర్స్ ఏమన్నా ఉన్నాయో దాన్ని యూ కాంట్ డినై. బట్ ఎట్ ద సేమ్ టైం ఎవరైతే రాంగ్గా మ్యానిపులేషన్కి యూజ్ చేస్తున్నారో ప్రతిసారి, దెన్ ఒకటి యూ నీడ్ టు బ్రేక్ ఇట్. వెన్ టాలెంట్ నాట్ హార్ష్. నీ జీవితంలో ఉండవలసిన లేడీ యూ నీడ్ టు సిట్ అండ్ డిస్కస్, లేదు కౌన్సిలింగ్. విచ్ ఈస్ స్పాయిలింగ్. నువ్వు అనుకుంటున్నావు నేను ఏడుస్తే మన ఇద్దరిది ఇంకా మంచిగా అవుతుంది బంధం అనుకుంటున్నావు, నీకు థింగ్స్ వస్తుంది అనుకుంటున్నావు. నో మై డియర్, ఇట్ ఈస్ స్పాయిలింగ్. ఇంకా నాశనం అవుతుంది. వేకప్. నేను ఈ టైంలో నువ్వు ఏడ్చినవని నేను చెయ్యొచ్చు, కానీ నాకు నీ మీద ఉన్న రెస్పెక్ట్, ప్రేమ తగ్గిపోతోంది. ఇట్ వర్క్స్. ఇదేదో తేడా కొడుతుంది. ఏది కావాలని చేస్తున్నారు ఇంటెండ్ అయితే కనుక, కావాలని ఇబ్బంది పెడుతున్నారు జెంట్స్ని. లేదు నీకు అనుకోని ఎఫ్ఐఆర్, ఎక్కడైనా ఎఫ్ఐఆర్ కానివ్వండి, గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా రిలేషన్ ఏడిచి నిన్ను మ్యానిపులేట్ చేసి ఏమైనా చేపిస్తున్నారు అంటే ఇట్స్ ఎ టైమ్ టు డిస్కనెక్ట్. యు గాట్ ఇట్? ఇఫ్ ద రిలేషన్ ఈస్ విత్ యూ, నీ భార్య, అక్క, చెల్లి, అమ్మ, వీళ్ళు మన లైఫ్లో they play a very important, inevitable role in our lives. Now at that point you sit and discuss, my dear darlings, ఎవరైనా కానీ నువ్వు గనక ఇది నన్ను మ్యానిపులేట్ చేయడానికో ఇబ్బంది పెట్టడానికో అయితే గనక ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. నాకు చాలా పెయిన్ అవుతుంది, నేను ఇట్లయితే చెయ్యలేను. నీకు ఈ టైంలో చేస్తానేమో, కానీ నీకు వస్తువే ఏదో జరిగింది ఇచ్చింది, కానీ నేను మాత్రం దూరం అవుతా అనే డిస్కషన్ పెట్టడం అయితే చాలా ఇంపార్టెంట్. ఓపెన్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ ప్రతి ఒక్క లేడీ ఏడుపుని ఎవరైనా ఏడుపుని ఈజీగా మాత్రం తీసుకోకండి. ఇట్ మైట్ ఎఫెక్ట్ దేర్ లైఫ్స్. కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ ఏదైతే ఉందో డెఫినెట్గా షేర్ చేయండి. వి రెస్పెక్ట్ యువర్ కామెంట్స్ అండ్ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్స్. కాదు మనం ఒక పార్ట్ వీడియో. ఎస్, ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి, నాకు వీళ్ళు అట్లాగే ఇప్పుడు ఇదే మ్యానిపులేషన్ అనుకోనో ఏదో అనుకొని ఓవర్లుక్ చేశారనుకో, వాళ్ళు స్ట్రెస్లోకి, డిప్రెషన్లోకి అట్లా వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ని కూడా త్యజించడం జరుగుతుంది. కాబట్టి డోంట్ గో ఇన్ ఎ ఓవరాల్ వ్యూ. పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్. దీంట్లో న్యూరోటిజం అనే ఒక ఇంపార్టెంట్ వస్తుంది, ఒక ట్రైట్, పర్సనాలిటీ ట్రైట్. సెకండ్ పార్ట్ కింద తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో కూడా కొంతమంది వాళ్ళ అనాలిసిస్ పెడతారు. దాన్ని బట్టి సెకండ్ పార్ట్ కూడా చేస్తాం డెఫినెట్గా. అయితే ఆ వరకు ఆ టైం వరకు ఆగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ దగ్గర కౌన్సిలింగ్ కోసం వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ కరెక్టే. పొద్దున్న లేసి దగ్గర నుంచి ఏడుస్తున్నారు మేడం, మా జీవితం అష్ట కష్టాల మీద అయిపోతుంది అని అనుకుంటే కనుక దే నీడ్ ఎ పర్సనల్ కౌన్సిలింగ్ అండి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ మీద ఇంపాక్ట్, అట్ ద సేమ్ టైమ్ మీ లైఫ్ మీద ఇంపాక్ట్, పిల్లల మీద ఇంపాక్ట్, ఇవన్నీ పడడం జరుగుతుంది. కాబట్టి దే కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. జీవితం ఎప్పుడూ ఒక సంతోషంగా చిరునవ్వుతో ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అనే ఒక సూత్రంతో బ్రతకడం చాలా ఇంపార్టెంట్. ఎస్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక రిస్తామైనంపల్లి గారితే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.